ఓకే అన్న. అయితే మళ్ళీ మేము చెప్పే సబ్జెక్ట్ కంటే బదులు ఈ వీడియోలు ఎక్కువ ఇవ్వాల్సొస్తుంది. అయితే ఈ వీడియోలు ఇవ్వడానికి కారణం ఏంటంటే, అంటే తెలుసుకోవాలి మీరు గూడా. అంటే జనాలు ఎలాగుంటారు, అసలు నిజాయితీగా ఎవరుంటారు, లేకపోతే మోసం చేసేవాళ్ళు ఎవరన్నది నిజంగానే తెలియాలి. అయితే మామూలుగా వీడియో చూసి నవ్వు వస్తుంది అంటున్నారు. పాపం ఏడవలేక నవ్వుతున్నాడో తెలియట్లేదు, లేకపోతే ఏంటి ప్రాబ్లమో నాకు తెలీదు. ఆయన అడిగిన క్వశ్చన్కి కూడా నేను క్లియర్గా ఆన్సర్ చెప్పా. నిన్న మీకు స్విచ్చింగ్ గురించి, కాయిల్ గురించి, ఓటీల గురించి క్లియర్గా మీకు అర్థమైందా అన్న? మరి మాస్టర్లకు ఎవరికో అర్థం కావట్లా. నేను చెప్పింది స్విచ్చింగ్ గురించి మగాడని చెప్పాను. నేను కట్ చేశా. ఎలా చెప్తామన్నా అలాగా? మనం చదువుకున్నాం, ఒక బాధ్యత ఉండాలి. సమాజంలో మనం ఎవరికైనా ఏమన్నా చెప్తున్నామంటే అది మనల్ని చూసి అనుకరించి పద్ధతిగా ఉండాలని చూపించాలి. నేను ఓపెన్గా ఎలా పెట్టేయగలను? ఉదాహరణకి అర్థం కావడానికి ఐసీ అంటే స్విచ్చింగ్, కట్ చేసి కాయిల్ ప్రెగ్నెన్సీ వచ్చింది అలా చెప్పుకుంటూ వచ్చా. నేను పద్ధతిగానే అయితేనే పెట్టా. మరి తెలుసుకోవాలి కొన్ని ఎవరు ఏంటిది అన్నది. మరి థంబ్నెయిల్స్ ఉంటాయి, అయ్యోరు అని చెప్పో లేకపోతే ఏదేదో పెట్టుకుంటున్నారు. నేను ఎప్పుడు కూడా నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తున్నానే తప్ప నేను ఎప్పుడు కూడా కిందలు చేసి మాట్లాడలా. అవునా కదా? నేను ఎంతసేపు ఎలా మాట్లాడుతున్నాను అంటే నేనేం నేర్పిస్తాను, నేను ఎలా నేర్పిస్తాను, అందరూ ఒకేలాగా పరిగెట్టగలరా అన్న? మనిషిని బట్టి నువ్వే చెప్తున్నావు 50 మందిలో 5 మందికి వస్తుంది అని. వాళ్ళు స్పీడ్గా ఉన్నారు కాబట్టి వచ్చింది. మిగతా వాళ్ళని వదిలేస్తామా? లేదుగా. ఖచ్చితంగా స్టెప్ లెవెల్ ద్వారానే, అంచెల ద్వారానే నేర్పిస్తామని చెప్పాం. కొంతమంది స్టూడెంటు నీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ నా దగ్గర 1500 మంది మన వాళ్ళు. 1500 మందిలో గట్టిగా అంటే 6 7 ఓకే, మాకు తెలియకుండా ఇంకో 15 మంది అనుకోండి. 1500 మందిలో 15 మంది వచ్చారు నీ దగ్గరికి. నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు సిపిఏ చేసేవాళ్ళేగా. ఏదో నువ్వు చెప్పిన వీడియోలకి ట్రబుల్ షూట్ అని నీ దగ్గరకు వచ్చారు. సరే, నీ నీ ఓకే, నువ్వు వీడియోలో మాట్లాడిస్తాను అంటున్నావు, నీ ఇష్టం. నువ్వేం పెట్టుకుంటావో పెట్టుకో, నాకైతే ప్రాబ్లం లేదు. నేను మోసం చేసేవాడిని అయితే నేను భయపడాలి, నాకు చేత కాకపోతే నేను భయపడాలి. అసలు ఫ్రెషర్ స్టూడెంట్సే వర్క్ చేసుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్తున్నాను నేను. వీడియోలు పెడతాను, మీ స్టూడెంట్స్ ఇవి అవి అని నువ్వు పెట్టుకోరా బాబు. నువ్వు బతకడం కోసం ఒకరిని బ్లేమ్ చేసి బతకాలనుకుంటున్నావు. నాకు అది అవసరంలా. నీది నేను చెప్పాలి అంటే నీ స్టూడెంట్స్ గురించి నీకు మరి తెలుసో లేదో, నువ్వు ఫుడ్ కోసం కానీ రూమ్ కోసం కానీ ఎలా బిహేవ్ చేసావు, వాళ్ళు ఎన్ని బూతులు తిట్టినాయో స్క్రీన్ షాట్లు ఉన్నాయి నాకు. వాళ్ళు నిన్ను తిట్టినాయి, నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి. అలాగే నువ్వు మాస్టర్ కోర్స్ కానీ లేకపోతే నీ దగ్గర నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు ఎంక్వైరీ చేసుకో. నువ్వు ఎప్పుడు కూడా ఏం చేస్తావంటే నీ మెసేజ్లు పెట్టడానికి కూడా నాకు సపోర్ట్ చేయండి గ్రూప్లో, అదే యూట్యూబ్ కింద మెసేజ్లు మనకు అన్నీ వచ్చేస్తాయి. ఇంకో విషయం చెప్తున్నాను, మళ్ళీ ఆడు ఏమనుకుంటాడంటే మన దగ్గర వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరో చెప్పేశారేమో అనుకుంటారు. లేదు, మీ స్టూడెంట్సే. కావాలంటే మీ స్టూడెంట్స్ది మొత్తం స్క్రీన్ షాట్లు, నీ స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి ఎంతమంది చేయించుకుంటున్నారు అసలు నాకు తెలియక అడుగుతున్నా. నేను లైవ్ క్లాస్ గురించి అడిగాను. నేను లైవ్ ట్రబుల్ షూట్ అంటే మనం ఏం చెప్తున్నామో అది ఆన్ ది స్పాట్ కూర్చొని వివరంగా చెప్పుకుంటూ వెళ్తే కదా, అదే కదా లైవ్ క్లాస్ అంటే. నువ్వు పక్కన చేసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నావు, అది లైవ్ క్లాస్ ఎలా అవుతుంది అన్నది నా పాయింట్. అయితే మీ స్టూడెంట్లో మీరైనా ఎవరో అన్నారు, అన్న మేము మొత్తం వీడియోలు చూసామన్నా, వాళ్ళు ఆయన వర్క్ చేసినట్టు మేము చూడలేదు, డబల్ డెక్కర్లతో అసలు వీడియోనే లేదు ఎవరో అన్నారు మీరు, అవునా? అది మరి నేను కూడా అయితే అంత నేను ఎక్కువ ఉండను. నేను యూట్యూబ్లో నేనేం చెప్తున్నాను, నేనేం నేర్పించాలన్నది పెట్టేసి మాత్రం ఊరుకుంటా. అయితే మన స్టూడెంట్స్ చూసి అన్న ఇలా పెట్టారు అంటే నేను చూసి నేను ప్రతిదానికి ఆన్సర్ చేస్తున్నా. నువ్వు బూస్ట్ వోల్టేజ్ గురించి మాట్లాడావు, బూస్ట్ వోల్టేజ్ గురించి క్లియర్గా చెప్పాను. నిన్న చెప్పేటప్పుడు కూడా నీకు కట్ చేసి పెట్టా. నేను మొత్తం పెట్టలేక కాదు, నాకు బాధ్యత తెలుసు కాబట్టి. ఏంటిది నువ్వేనన్నావు ఎన్ని సీపీలు కొట్టారో ఏదో సంథింగ్ జరిగినట్టుంది. సీపీలు కొట్టడం ఏంటన్నా, సీపీలు కొట్టడం ఏంటి, అది సుత్తా గొడ్డలా అంటున్నాడు. వాడుక భాషలో మాట్లాడాడు అలాగే. మరి నువ్వు అంత మంచిది కదా, నువ్వు తగ్గేదేలే అంటే నువ్వు ఉండేదే ఇంత, ఇంకెంత తగ్గుతావు నువ్వు, అవునా కాదా? నువ్వు మాట్లాడి ఇవన్నీ వేస్ట్ మాటలు, అవునా కాదా? నువ్వేం నేర్పించగలవు, ఎలా నువ్వు ట్రబుల్ షూట్ గురించి వాటి గురించి చెప్తున్నావు, బూట్ సీక్వెన్స్లు పవర్ సీక్వెన్స్ గురించి చెప్తున్నావు. నువ్వు ఎన్ని పవర్ సీక్వెన్స్ల గురించి చెప్పేస్తావు నువ్వు? అందులో ఉన్నాయి కొన్ని మోడళ్ళు, కానీ మొత్తం ఓవరాల్గా వెళ్ళాల్సింది నేను చెప్పే స్టైల్లోనే వెళ్ళాలి.
ఏదైనా సెట్ డెడ్ వచ్చిందంటే నాకు మీ స్టూడెంట్స్ అడిగారు, నువ్వు ట్రబుల్ షూట్ గురించి చెప్పుకుంటూ వెళ్తున్నావు అంతా ఓకే, బయట వరకు అన్ని సెక్షన్ల గురించి చెప్తున్నావు, మరి సిపిలో ప్రాబ్లం వస్తే నువ్వు డబుల్ డెక్కర్ బోర్డే ఇవ్వంటగా. అసలు డబుల్ డెక్కర్లు చేయించిన వీడియోలు కూడా నేను చూడలే ఎప్పుడు. ఒకవేళ అవకాశం ఉంటే చేసి చూపించండి. అలాగే కొంచెం నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు లైవ్లో డబుల్ డెక్కర్ సిపి ఒకటన్నా చేసి చూడాలని కోరుకుంటున్నా. ఓకేనా? నేను చేసి చూసారు. మళ్ళీ ఇంకో మాట అంటున్నారు, ఈ మధ్యలోని మాది చూసి కాపీ చేశారు. ఓరు బాబు, నిన్ను కాపీ చేయాల్సిన అవసరం మాకేముందిరా బాబు, నాకు అంత అవసరం లేదు, నాకు ఇది లేదు. నువ్వు వెళ్ళే దారి చదువుకొని వచ్చింది చెప్తూ వివరంగా చెప్పుకుని వెళ్తున్నావు. ఓకే, నేను ఎప్పుడైనా కామెంట్ చేసినా చేయలే. నేను ఓన్గా నేర్చుకున్నాను అంటే నేను 2003 నుంచి ఉన్నా. ఏ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏ మనిషికి ఎలా వివరంగా చెప్పాలి, వాళ్ళని ఏ స్టేజ్కి మంచి స్టేజ్కి తీసుకెళ్ళాలంటే ఎన్ని దఫాలుగా చెప్పాలన్నది నీకు క్లియర్గా చెప్తున్నా. నువ్వు అడిగిన అన్నిటికీ నీ సమాధానం చెప్తున్నా. నేను క్లియర్గా ఉంటున్నా, మాట తోలట్లా. నువ్వేమేమో అంటున్నావు, ఏది పిచ్చి ఏదో మాట అన్నావు, ఏంటిది లాస్ట్ ఎర్రి పుష్పాల ఏంటో బూతులు. నీ మాట తీరు కొంచెం మార్చుకోవాలి. అర్థమైందా? నేను ఇప్పుడు నువ్వు అడిగిన కాడి నుంచి నేను వీడియోలు పెడుతున్నా. నీకు ఏది కూడా నేను మాట్లాడలా. నీకు ఏం కావాలో అది మాత్రమే ఇస్తున్నా. నువ్వు దాని గురించి మాట్లాడట్లా, ఏదేదో మాట్లాడుతున్నావు. ఏంటి సిపియు కొట్టారా అంటే గొడ్డలు అంటున్నావు, చుత్త అంటున్నావు. నువ్వు మాట్లాడే టాపిక్ నీకే తెలియట్లా. ఇంకొకటి, నువ్వు బూస్ట్ ఆయిల్ గురించి వాటి గురించి అడిగావు, దానికి సమాధానం చెప్పా. నువ్వేదో కరెక్ట్గా చెప్పేసి ఎవరో ఫోటో పెడుతున్నావు. కనీసం ఆయన నీకు లైన్లో ఉంటే ఆయనకే ఫోన్ చేసి లేకపోతే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెట్టుకుని మాట్లాడు. అసలు నేను చెప్తుంది ఏంటిది అన్నది నీకు అర్థమవుతుంది. నీకు అర్థం కాలేదా? మళ్ళీ ఇంకోసారి వివరంగా చెప్పి వీడియో పెడతా. నువ్వు బటన్ నొక్కుతున్నావు చూసావా, ఆ బటన్ వల్ల ఏం జరుగుతుందో స్విచ్చింగ్ అంటే నీకు తెలియట్లే. నువ్వు బటన్ నొక్కిన ప్రతిసారి వోల్టేజ్ బూస్ట్ అవుతుంది. దేని గురించో నీకు తెలియట్లే. బటన్ నొక్కుతా ఉంటే నువ్వు బటన్ దేనికి కనెక్ట్ చేసావు? గ్రౌండ్ కనెక్ట్ చేసావు. నువ్వు బటన్ నొక్కడం వల్ల ఏం జరుగుతుంది అన్నది నీకు తెలియదు. అది నీకు అంటే ఇంకా నీకు అర్థమవుతుందో నాకు అర్థం కాలేదు. వేస్ట్ ఇంకా ప్రాసెస్. కానీ ఓకే, ఏంటి బెదిరింపు అనమాట. ఇంక అన్నీ అయిపోయినాయి. మీ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వచ్చేసి నేను మొత్తం మాట్లాడిచ్చేస్తా. నువ్వేం పీక్కుంటావో పీక్కో, నువ్వేం చెప్పించుకో. నేను నా స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చినా కానీ నేను ఎవరికి ఫోన్ చేయలే, ఎవరితోని కూడా నేను తప్పని అనలా. నీకు టైం లేదు, నువ్వు డెవలప్ అవ్వాలనుకున్నావు, నువ్వు దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు వెళ్ళి డెవలప్ అవ్వడం కోసం ఇక్కడ కాదు వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళు. నీ దగ్గర ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, అంతే కదా. ఏదో ఒకటి కొత్తది దొరుకుతుందని నేను తప్పేమనట్లా. నీకు నాలెడ్జ్ లేదని కూడా నేను అనట్లా. స్టూడెంట్ అన్నవాడు బతుకు బాగుండాలని చెప్పేసి డెవలప్ అవ్వాలని చెప్పి 10 నువ్వే తిరిగావు కదా, 10 ఇన్స్టిట్యూట్లు తిరిగావు కదా. మరి అలాగే వీళ్ళు కూడా అంతే కదా. ఎప్పటి నుంచో పని చేసుకుంటూ ఉన్నవాడు నాలెడ్జ్ కొంచెం త్వరగా పైకి వెళ్ళగలడు. మరి కొత్తగా వచ్చేవాడు నువ్వు ఒక దగ్గర సెట్ అయిపోతానంటే కాదు, 4-5 చోట్లకి వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ నువ్వే కదా చాలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళావు నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి. నేనేమంటా అంటే ఎవరిని నేను అడిగిన వాటికి మాత్రమే సమాధానాలు చెప్పా. నేను చెప్పాల్సుకున్న పాయింట్ అర్థమైందా అన్న? మీరు ఏం అడిగారో వాటికి మాత్రమే సమాధానం చెప్పా. కానీ నువ్వు నీ పద్ధతి, నీ బిహేవియర్, నీ మెంటాలిటీ అర్థం చేసుకో. నువ్వు నాకు సమాధానం చెప్పలేక ఏదేదో మాట్లాడుతున్నావు. సరే, ఇవన్నీ కాదు. నువ్వు నా స్టూడెంట్స్ గురించి మాట్లాడేస్తాను, ఒక డైరెక్ట్గా లైవ్లో మాట్లాడించు, ప్రాబ్లం లేదు. మరి నిన్ను ఎన్ని బూతులతో మాట్లాడారో మరి నీ పర్మిషన్ కావాలి. ఎందుకంటే నేను ఏ మనిషినైనా మంచిగా చూస్తాను నేను. ఇప్పుడు నాకు అంటే మీలాంటి వాళ్ళు కొంతమంది ఏదో ట్రిక్ చేస్తున్నారని చెప్పేసి లేదా మిమ్మల్ని బ్లేమ్ చేసేయాలని కానీ ఎంతో కొంత కష్టపడ్డో నీ లెవెల్కి తగ్గట్టు బతుకుతున్నావు. నిన్ను దిగదార్చాలనో లేకపోతే రోడ్డుకు లాగాలని నేను ఎప్పుడూ ట్రై చేయను. ఒకవేళ నీ పర్మిషన్ ఉంటే నువ్వు ఇస్తే నిన్ను ఎన్ని బూతులతో మాట్లాడుతున్నారు ఏంటి వాయిస్ రికార్డులతో సహా నీకు పెడతా నేను. నేను ఇప్పుడు కూడా ఇలాంటివి చేయలే. నేను ఇప్పుడు కూడా పర్మిషన్ అడిగే పెడతానని చెప్తున్నా. ఎందుకో తెలుసా? నీకు తెలియదు, కష్టపడే మనిషి ఇది నీకు తెలియదు. ఓకేనా? నువ్వు బోర్డులు జాయిన్ చేసుకుంటే ఎన్ని బోర్డులు ఇస్తావో చెప్తావు, డబుల్ డెక్కర్ బోర్డులు ఇవ్వు. ఇప్పుడు వచ్చి నీ స్టూడెంట్స్ డబుల్ డెక్కర్ చేసింది కూడా నాకు తెలియదు. ట్రబుల్ షూట్ గురించి పెడతావు, అది కూడా ట్రబుల్ షూట్ వాయిస్ ఓవర్ పెడతావు. మరి నన్ను ఛాలెంజ్ చేశారు, నేను లైవ్లోనే చేసి చూపిస్తున్నా. అవ్వట్లేదా సెట్లు? డైరెక్ట్ లైవ్లో పెట్టి చూపిస్తున్నా. సింగిల్ సిపి గురించి మాట్లాడారు తీసేసేస్తా అని. నేను ప్రాక్టీస్ చేయడం ఏంటరా బాబు? నేను 2003 నుంచి ఉన్నా. మీరంటే ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు నేర్చుకుని మీరు చేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో చేస్తున్నా. అప్పుడులో స్టెన్సిల్సే లేవని చెప్తున్నా. మరి వీడియోలు ఎందుకు పెట్టలేదంటే అస్సలు ఇప్పుడు వరకు నేను పట్టించుకోవాలా.
నేను ఇప్పుడు వరకు పట్టించుకోవాలా. అర్థమవుతుందా? నేను ఎందుకు ఇప్పుడు నుంచి మళ్ళీ వస్తున్నాను అంటే, మీరు చేసే ఇది ఒక్కొక్కడు అవకాశం మీద వచ్చినోడిని ఎంత పిండేస్తున్నారో చూస్తున్నా నేను. దీనికి ఇంత కోర్సు, దీనికి ఇంత కోర్సు, దీనికి ఇంత కోర్సు. ఈ కోర్సులకు వచ్చినోళ్ళు ఏమేమి మాట్లాడారు అన్నీ కూడా నేను రికార్డ్ చేయలేదు బ్రదరు. మళ్ళీ నేను రికార్డ్ చేశారు అనుకుంటాం. నాతో ఎవరు మాట్లాడలే, నేను ఎక్కువ ఎవరితోనూ మాట్లాడను. ఓకేనా? నేను రికార్డ్ చేయలే. మీ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఏం బూతులు తిట్టారు అన్నది రికార్డు వాళ్ళు నాకు పంపించారనమాట నిన్న నువ్వు పెట్టిన వీడియోకి. ఓకే అన్న. అందులో నీ ఎప్పుడు లేని కామెంట్లు నీకు అన్నెందుకు వచ్చినాయిరా బాబు అనుకుంటే మళ్ళీ ఇంకో విషయం తెలిసింది. అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి, నాకు ఆ ఇన్స్టిట్యూట్ని బ్లేమ్ చేయండి. ఎప్పుడు లేని వీడియో కామెంట్స్ ఎందుకు వచ్చేస్తాయి? అది కూడా పక్కన పెట్టు. దాని గురించి నీ విద్యకు వదిలేస్తున్నావు. నువ్వు మమ్మల్ని ఇంతకుముందు ఒక ఇన్స్టిట్యూట్ మీద చేసావు, ఎంతో కొంత గెయిన్ అయ్యావు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రొటీన్ అవుతుందని ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ మీద. అరే బతకాలి అంటే నీకు ఇంతకుముందే చెప్పా, బతకడానికి డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, వెళ్ళే దారి కరెక్ట్ కాదు నీది అని కూడా చెప్పా. అది నీ విద్యకు వదిలేస్తున్నా. ఏమన్నా ఉంటే కనుక వర్క్ చేసి ఒక స్టూడెంట్ పెట్టి ఎవరో తెలియదు నాకు మన గ్రూప్లో పెట్టారు మెసేజ్, అన్న మీ స్టేట్లో మన ఆంధ్ర తెలంగాణలో నీ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి, మీరు చెప్పుకుంటే మీరు కానీ ఏ ఇన్స్టిట్యూట్ చెప్పినా కానీ చూసుకుంటే మేము రిపేర్ చేయగలుగుతున్నాం, మీరు గొడవలు పడొద్దన్నా అని చెప్తే, అన్న మీకు గొడవలు పడాలని లేదు కానీ మీరు ఇంప్రెసివ్గా మాట్లాడి థ్యాంక్ యూ అని పెట్టాను మెసేజ్లో. రెండవది వచ్చేసరికి ఎవరో స్టూడెంట్ బూతులతో పెట్టాడు. దాని కింద ఎమ్మటనే పెట్టాను నేను, అన్న బూతులు వద్దన్నా, అలా వద్దు, ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి తప్ప బూతులు వద్దన్న. మరి నా క్యారెక్టర్ గొప్పదా వాడి క్యారెక్టర్ గొప్పదా? అంతే కదా, అర్థం చేసుకోవాలి. మనిషి క్యారెక్టర్ తెలియాలి అంటే నువ్వు పెట్టే థంబ్లైన్స్ బట్టి తెలుస్తుంది. నా థంబ్లైన్లు ఎత్తుక్కో వెళ్ళి, నువ్వు అడిగిన వాటికి నేను క్లారిటీ ఇస్తున్నా అని చెప్పి పెట్టాను తప్ప ఏ రోజు తక్కువ చేసి మాట్లాడాల. సిపియూ కొట్టావా అంటే వాడుకు భాష అబ్బాది, నువ్వు కొట్టలేవు, నువ్వు చేయలేవు కాబట్టి నీకు తెలియదు. అది సిపియూలు చేస్తారు కాబట్టి ఫ్రీగా మాట్లాడతాం, అవునా కాదా? కాబట్టి కొన్ని ఏంటి అంటే మనం ఆలోచించి మాట్లాడాలి. మనకు వచ్చిన స్టూడెంట్కి ఎంతవరకు న్యాయం చేయగలగాలో అది మాట్లాడాలి తప్ప నువ్వు పర్సనల్గా టార్గెట్ చేసి దానివల్ల లబ్ధి పొందుదామనుకుంటే అది నీ బుర్ర తక్కువతనమే. తప్పుగా అనుకోవద్దు, బుర్ర తక్కువతనమే. ప్రతి మనిషి నేర్చుకోవాలి ఒక పొజిషన్లో. అందరూ కూడా మీరు అందరూ అలాగే వచ్చారు కదా, ఇంతకాలం వచ్చాం, మనం ఎలాగైనా లైఫ్లో సెటిల్ అవ్వాలనే కదా వచ్చారు. వాడిని పట్టుకొని ఇంత 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 లాగేస్తే ఎంతకాలం అని చేస్తారు? అర్థమవుతుందా అన్న? ఓకే, ఒక బాగా జరుగుతున్న ఇన్స్టిట్యూట్ని ఏదోటి అనాలి, వాళ్ళ స్టూడెంట్స్ని ఎంతో కొంతమందిని లాక్కోవాలి, ఈ కాన్సెప్ట్లో ఆలోచిస్తున్నారు. ఓకేనా? మీరు ఒక 10 మందిని తీసుకొచ్చి మాట్లాడించండి. ఓకేనా? 10 మందిని తీసుకొచ్చి మాట్లాడిస్తే నాకేమైనా అవుతుందా? ఓకే, 1500 మందిలో ఒక 10 మంది 15 మంది ఒక 50 మంది నీ దగ్గర రావచ్చు. ఓకేనా? నీ దగ్గరకు వచ్చిన 50 మంది ఎంతో కొంత పని చేసుకునే వాళ్ళే కదా, పని తెలుసుకునే వాళ్ళే కదా, నా దగ్గర కట్టిన 50,000 సంపాదించుకున్న వాళ్ళే. ఓకే, ఆ 50,000 సంపాదించుకున్నారు కాబట్టి నీకు డబ్బులు కట్టగలుగుతున్నారు, ఇంకో 30,000 20,000. ఓకే, ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ సంపాదించుకోలేదు, సార్ మీ దగ్గరకు వచ్చాను నా డబ్బులు లాస్ అయిపోయినాయి అంటే మళ్ళీ ఫుల్ బ్యాచ్ కూర్చోబెట్టి వాళ్ళకి ఏది రాదంటే అది నేర్పిస్తా. అక్కడితో వదిలేనన్న. ఫ్రెషర్ స్టూడెంట్ అనుకోండి, ఒక 6 నెలలు ఏదైనా మొబైల్ షాప్లో జాయిన్ చేస్తా. ఆ మొబైల్ షాప్లో 6 నెలలకి మొత్తం వచ్చేది కొంతమందికి బాగా స్లో ఉంటారు, కాంబోలు వేయడం, స్పీకర్లు, మైకులు, రింగర్లు, చిన్న చిన్న వర్కులు ఫస్ట్ చేసుకుంటారు. ఓకేనా? ఆ తర్వాత కొంచెం సాఫ్ట్వేర్లో కొద్దిగా నాలెడ్జ్ పెంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ 1-2 సార్లు వచ్చి ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ తెలుసుకొని వెళ్ళి వర్క్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. టెక్నీషియన్స్కి అసలు ఏదైనా నీకు చేయాలని ఉంది, అరే బాబు నువ్వు పలానా ఇన్స్టిట్యూట్లో 50,000 కట్టుకున్నావు కదా, లాస్ పోమాకరా, ఇంకోసారి వెళ్ళు. ఓకేనా? అక్కడ రాకపోతే రా, నేను నేర్పిస్తానను, అది పద్ధతి. ఓకేనా? వచ్చాడు కదా 30,000 కట్టేసి, ఓకే మీ ఇన్స్టిట్యూట్లో ఏం చెప్పారు, ఓకే ఇగో కెమెరా పెడుతున్నాను చూసుకో, రివ్యూ చెప్పేసే, ఓకేనా రివ్యూలన్నీ నేను దాచుకుంటా, అవసరమైనప్పుడు వాడుకుంటా అంటే వాడుకో, పెట్టుకో. మేము ఎలాంటి వాళ్ళమో జనాలకు తెలుసు. ఓకేనా? మీరు కొత్తగా చెప్పవసరలా, ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నాం వాళ్ళం మేము. అలాంటిది 50,000 తీసుకున్న తర్వాత స్టూడెంట్ సక్సెస్ అవ్వకపోతే స్టూడెంట్స్ని ఎందుకు వదిలేస్తాం అసలు? ఓకేనా? ఏ స్టూడెంట్ని వదలమన్నా, ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అవుతుంది, ఓకేనా డైరెక్ట్గా నా నెంబర్కి ఫోన్ చేయండి. ఓకేనా? ఏ రోజు అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని ఉండదు. కాకపోతే మన స్టూడెంట్స్ని అడగండి. ఓకేనా? మీ దగ్గరికి వచ్చాడు నిరంజన్, 6వ బ్యాచ్, తెలిసిపోద్ది అది ఇది ఏదో మీరు డైలాగులు వేశారు. ఆ నిరంజన్కి రాత్రి 1 గంటకు కూడా యూఎఫ్ఐ బాక్స్లో ప్రోగ్రాంలో ట్రబుల్ ఉంటే రాత్రి 1 గంట 2ంటికి కూడా నేను రిప్లై ఇచ్చానో లేదో మీరే ఫోన్ చేసి కనుక్కోండి.
ఓకేనా. సపోర్ట్ అంటే అదన్నా, ఓకేనా. ఏదో వీడియోలు పెట్టేసుకొని మాట్లాడడం కాదు. నెక్స్ట్ మీ నోట్స్ మేము కాపీ చేసామన్నారు, ఓకేనా. మీ నోట్స్ మీ స్టూడెంట్ అయినా ఎవరైనా సరే పలానా బుజ్జన్నకు కానీ మూర్తన్నకు కానీ పంపించాను, ఓకేనా, మన క్లాస్ చెప్తున్నారని ఏ స్టూడెంట్ అయినా మాట్లాడించండి, ఓకేనా. ఆ స్టూడెంట్ అన్న నీకు పంపించానన్నా నేను అని చెప్పండి, మీసం గీసుకొని మరి క్లాస్ చెప్తా. అర్థమైందా? ఏమైనా కావాలి, నాకు ఏదైనా సబ్జెక్ట్ కావాలి, 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 20 లక్షలైనా కట్టి కొత్త అప్డేట్ తెలుసుకొని నా స్టూడెంట్స్కి ఇస్తాను నేను, ఓకేనా. నీలాగా అరాకొరాలు ఆరాధ్యుడు అయితే నేను అసలు చెప్పను, ఓకేనా. కాకపోతే ఒకేసారి ఎందుకు మనం చెప్పట్లేదు అంటే స్టూడెంట్ కూడా రిసీవ్ చేసుకోవాలి కదా. మన దగ్గర సబ్జెక్ట్ ఉంది కదా అని ఇప్పుడు 50 కేజీలు బియ్యం గట్ట తెచ్చా తింటాడు కదా అని ఒకేసారి కూరేలేను కదా. కొంచెం కొంచెంగా విడతలుగా మనం చెప్తున్నాం అన్న. రూమ్ గురించి ఏదో నెక్స్ట్ భోజనం ఫ్రీ ఇస్తున్నారు. నేను భోజనం ఫ్రీ ఇచ్చేది లైఫ్ టైం. అప్డేట్ క్లాస్కి వచ్చాడా భోజనం ఫ్రీ ఉంటుంది మధ్యాహ్నం, ఓకేనా. లేదు 5 రోజుల క్లాస్కి వచ్చాడా దానికి భోజనం ఫ్రీ ఉంటుంది, రూమ్ ఫ్రీ ఉంటుంది, ఓకేనా. ఈ రూమ్లో ఏసీలు పని చేయట్లేదంట, ఓకేనా. ఎవరో ఎప్పుడో ఏదో వచ్చినప్పుడు రిపేర్ రావచ్చేమో, అసలు ఏసీలు రిపేర్ రాకూడదు, ఏదో ఒక రోజు పని చేయకపోవచ్చేమో, ఓకేనా. మిషిబిషి ఏసీలు వచ్చి చూసుకుంటే తెలుస్తుంది, ఓకే. ఇంకోటి చెప్పాలి బ్రదర్కి, ఆ బ్రదరు వెళ్ళే ఉంటాడు, బ్రదర్ చెప్దాం. ఏం చెప్పాలంటే ఏదో అప్డేట్ క్లాస్కి స్టూడెంట్స్ వచ్చారు, ఓడి చెప్పండి అన్న, మీరు వచ్చిన స్టూడెంట్ని పదండి బయటికి వెళ్దాం ఎంజాయ్ చేద్దాం, నేనంటానా ఎవరినన్నా, నా వల్ల ఎవరైతే లబ్ధి పొందారో అన్న ప్లీజ్, నేను అప్పటికి రానని చెప్పా. అన్న వాళ్ళు చాలాసేపు నుంచి బ్రతిమలాడుతున్నారన్న, ఏం కాదు ఇది ఒక్కసారికి వెళ్ళన్నా ఇదంటే బయటికి వెళ్ళా. వాస్తవమే, అది వెళ్ళడంలో తప్పేముంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి, మేము ఫ్రీగా ఉంటున్నాం కాబట్టి, మేము ఓపెన్గా నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి, వాడికి నచ్చింది తీసుకొని వెళ్ళారు పార్టీ, ఓకే. అది పక్కన పెట్టేద్దామన్నా, అది కూడా వాడి విద్యుత్కే వదిలేయాలి. నువ్వు ఎలాగా నీకు ఎవడో ఇవ్వడు, నీ పార్టీ కాదు కదా, ఎవడో ఏమి ఇవ్వడు. అది నాకు అర్థమైంది, తప్పుగా అనుకోవద్దు. రెండో పాయింట్, కొన్ని పాయింట్లు మంచిగా చెప్తా చూడండి అన్న. నేను ఎంత మన ఇన్స్టిట్యూట్ వల్ల లబ్ధి పొందకపోతే స్టూడెంట్స్ మా లోగో వేయించుకుంటారు, అర్థమవుతుందా, అక్కడే తెలుస్తుంది కదా. రెండో పాయింట్, ఒకే షాప్లోంచి ఐదుగురు ఒకే షాప్ నుంచి ఫస్ట్ కుర్రోడిని పంపించాడు, బాగా చెప్తున్నామని చెప్పి ఇంకో కుర్రోడిని పంపించాడు, తర్వాత ఓనర్ వచ్చాడు, తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని పంపించాడు, తర్వాత వాళ్ళ బామర్దిని పంపించాడు. 5గురు వచ్చారు అంటే ఒక దగ్గర నుంచే. నా దగ్గర సబ్జెక్ట్ లేకపోతే వాళ్ళు అసలు వస్తారా? వాళ్ళందరూ సిపిలు చేస్తారు, ట్రబుల్ షూట్లు చేస్తారు. నేను ఇది వరకు పెట్టేవాడిని కాదు, ఇలా అందరూ మొరుగుతున్నారని చెప్పేసి నేను కూడా పెట్టాల్సి వస్తుంది. రోజుకి ఏ ఫోటోలు పెట్టాల్సి వస్తుంది మన స్టూడెంట్ చేసే అన్నీ. రెండోది ఏంటంటే నాలెడ్జ్ గురించి. నేను ఓన్గా నేర్చుకున్నాను, నేను ఓన్గా ఉన్నాను అంటే నేను ఇంతకాలం నుంచి ఉన్నాను, నాకు ట్రబుల్ తెలుసు, ఎలా ట్రబుల్ షూట్ చేయించాలో తెలుసు. ఒకటేసారి ఇందాక అన్నారు బియ్యం బస్తా గురించి, ఒకటేసారి ఎలా తినిపించగలను నేను? వాళ్ళకి లాజిక్ అర్థం కావట్లా, వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కావట్లా. విడతలుగా తినేస్తున్నారు, అయిపోతుంది వాళ్ళది. మనది అలా కాదు, నేను అమౌంట్ తీసుకొని కొంచెం కొంచెంగా నేర్పిస్తూ అలా సక్సెస్ అయిన వాళ్ళకి కూడా నేను వేరే కోర్సు కూడా ఫ్రీగా నేర్పిస్తున్నాను. నేను నాకు కట్టిన అమౌంట్ కంటే ఎక్కువ నేర్పిస్తున్నాను నేను. అది వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లా. ఎంతసేపు మరి దానివల్ల వాళ్ళకి ఏమన్నా లాస్ జరుగుతుందో లేకపోతే ఏంటన్నది నాకు పాయింట్ తెలియట్లా. మరి ఎందుకు అలా మాట్లాడుతుందో తెలియట్లా. రెండోది ఏంటంటే వేరే చోటకి వెళ్ళారు, నేను ప్రూఫ్లు ఇప్పిస్తా, లేకపోతే వెళ్తామయ్యా, ఎందుకు వెళ్ళాం? నీకు మొన్నటి వరకు ఐఫోన్ 12కి అసలు అన్బైండే లేదు, ఏది వైఫైకి. ఇప్పుడు వచ్చింది. నేనేమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్నా? వేరే వాడు ఇచ్చింది తీసుకోవాల్సిందే కదా, నీ టూల్స్ తీసుకోవాల్సిందే కదా, దాని వర్క్ ఎలాగో తెలుసుకోవాల్సిందే కదా, అవునా కాదా? బ్యాటరీది చేంజ్ చేస్తే ఇప్పటికి ఎన్ని బాక్సులు మారినాయో తెలుసా బ్యాటరీ ఎర్రర్ రాకుండా? మరి అన్ని మారుతున్నాయి, మరి వాటి గురించి తెలుసుకోవాలిగా. నేను రిపేర్ చేయగలుగుతానని చెప్తున్నా. నేను మన ప్రోగ్రామింగ్ గురించి కూడా మారుతున్న టెక్నాలజీని తెలుసుకోవాలిగా, ఓకేనా? నా గురించి మాట్లాడేటప్పుడు నువ్వేమన్నా మాట్లాడుకో, మనకు అదేం పెద్ద ఇదేం కాదు. నువ్వు బతకడం గురించి నన్ను అడ్డు పెట్టుకుంటున్నావు, అది నీ విద్యకు వదిలేస్తున్నా. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను నీ దగ్గర నుంచి, లైవ్ క్లాస్ అంటే లైవ్ క్లాస్ లాగా చెప్తూ చెయ్యి. డబుల్ డెక్కర్ సిపియు దయచేసి నీ చేత్తో డబుల్ డెక్కర్ సిపియు వేసి ఒకటేస్తే ఏదో లక్కీ వేసేస్తాం, మళ్ళీ వద్దు అలాగా పిల్లలు వేస్తారు మనోళ్ళు. అలా కాదు, ఒక 5-6 డబుల్ డెక్కర్ సిపియూలు చూపించండి. నెక్స్ట్ ఐఫోన్లు ఏంటి, ఎంతసేపు షార్ట్లు తీస్తాడు,
లేకపోతే స్వాపులు చేస్తాడు. వచ్చిన ప్రాబ్లమే చేయాలి తప్ప ఇంకేం చేయాలి నేను? నా దగ్గరికి వచ్చినాయి మరి అలా ఉన్నాయి. పోనీ నేను ఏమన్నా దాచి వీడియో పెడుతున్నాను నీలాగా? లైవ్లో తీస్తున్నా, ఓపెన్ చేస్తున్నా, ప్రాబ్లం చెప్తున్నా, ప్రాబ్లం క్లియర్ చేస్తున్నా, అంతేనా? స్వాపింగ్ ఎందుకు చేయాలి? అరే స్వాపింగు చేయాల్సి వస్తుంది కొన్నాటికి, అది తెలుసుకో. కొన్నాటికి అవసరంలా, నీకంటే బాగా తెలుసు దాని గురించి, కానీ కొన్నాటికి చేయాల్సి వస్తుంది. ఓకేనా? కొంచెం నువ్వు అంటే ఇది బిజినెస్ స్ట్రాటజీనే అనుకుంటున్నా. నీ గురించి పెట్టిన వీడియోలకి నేను గౌరవంగానే రిప్లైలు అనేవి విడిగా ఇస్తున్నా, అంతే తప్ప నువ్వు చేసేది ఎలా మాట్లాడుతున్నావో నీకు తెలుసు. అందుకే కొంతమంది ఏమంటారంటే పెద్దోళ్ళు, అరే కొంచెమన్నా చదువుకుంటురా బాబు, చదువు వల్ల ఒక రెస్పెక్ట్, ఒక ఎదురు మనిషికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలన్నది తెలుస్తుంది. నేను ఇప్పుడు వరకు ఎప్పుడు ఇలా మాట్లాడాలి ఆయన గురించి. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే మళ్ళీ మనం వంద తప్పేమో అనుకుని మనం వీడియో పెట్టలేదేమో అనుకుని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి మళ్ళీ ఏమైపోతాడని భయం, అదో ప్రాబ్లం ఉంది కదా మళ్ళీ. కాబట్టి వీడియో పెట్టాల్సి వస్తుంది. నువ్వు ఒకవేళ స్టూడెంట్స్తో మాట్లాడించేవనుకో తమ్ముడు, మాట్లాడించుకొని నాకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఆ స్టూడెంట్స్ కూడా నా దగ్గరకు వచ్చినా కానీ నేను బాగానే రిసీవ్ చేసుకుంటా. నేను ఒకటే మాట చెప్పాను, నా దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు నాకు నువ్వు అమౌంట్ కట్టావు, నీకు వర్క్ వచ్చే వరకు నేను అనుకుంటా అని మాట ఇచ్చాను. ఆ మాట మీదే ఉంటా. ఈరోజు కూడా నువ్వు పర్సనల్గా ఫోన్ చేసి కనుక్కో, నేను ఎవరిని కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలు పెట్టండి, ఎన్ని వీడియోలైనా పెట్టుకోండి. ఓకేనా? ఎంతమంది అయినా తెచ్చి మాట్లాడుకోండి. ఓకేనా? మీరు ఏం మాట్లాడినా సరే మాకు కూడేది లేదు, పీకేది ఏం లేదు. ఓకేనా? మా ఇన్స్టిట్యూట్లో మేము ఎంత నిజాయితీగా ఉన్నాం, కట్టిన అమౌంట్కి అసలు ఎంతవరకు న్యాయం చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తుంది స్టూడెంట్కి, ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తున్నాం. ఓకేనా? ఏదైనా ఫైల్స్ కావాలి, ఇంకేదైనా సపోర్ట్ కావాలి, ఓకేనా? ఏదైనా అప్డేట్స్ వచ్చినా సరే ప్రతి ఒక్క అప్డేటు గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తున్నాం. ఓకే, వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చాడు కదా అని చెప్పి ఎవరిని కూడా గ్రూప్లో తీయలేదు మేము. ఓకేనా? కొంతమంది స్టూడెంట్స్ నీ దాంట్లోనూ పోస్ట్ చేస్తున్నారు, నా దాంట్లోనూ పోస్ట్ చేస్తున్నారు. నేను డైరెక్ట్గా ఫోన్ చేసి అన్న చేస్తే ఇందులో చేయండి, లేకపోతే అందులో చేయండి, రెండిట్లో కూడా పోస్ట్ చేయొద్దన్నా. 2 ఇమేజ్లు పెడితే కాపీ చేసుకుంటారు, మన కాపీ చేశారని వాళ్ళు అనుకుంటాం, వాళ్ళని కాపీ చేశారని మనం అనుకుంటాం. అందుకనే ఇమేజ్లు కూడా ఎవరి వల్ల వర్క్ చేస్తే వాళ్ళ దాంట్లో పెట్టండి అన్నాను కూడా స్టూడెంట్స్కి కూడా క్లియర్ చెప్పాం. ఓకేనా? మీ దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, అన్న వాళ్ళ సెమాటిక్స్ కంటే మనం ఎతికే ప్రాసెస్సే చాలా తేలిగ్గా ఉందని కూడా చెప్పారు. ఓకేనా అన్న? అందరూ మనుషులు ఒకేలా ఉండరు సార్. మామూలుగా ట్రబుల్ షూట్ ఇంపార్టెంట్, నేను కాదంట్లా. ఈ ఒక ఇన్స్టిట్యూట్ ట్రబుల్ షూట్ చెప్పకుండా వదిలేస్తుంది అంటే అది రాంగ్. అది ఖచ్చితంగా రిసీవ్ చేసుకునే వాడి మీద ఆధారపడి ఉంటుంది అది. అవునా కదా? మీరు నేర్చుకునేటప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, ప్రతిదీ గుర్తుంచుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి. నా దగ్గర నుంచి స్టూడెంట్ ఎవరైనా వెళ్తే నా దగ్గర ఎలా ఉంటుంది అంటే, వాడు సింగిల్ సిపి వేస్తేనే వాడికి సర్టిఫికేట్. నా దగ్గర నుంచి సింగిల్ సిపి వేస్తేనే సర్టిఫికేట్ ఇస్తాం మేము, లేకపోతే ఇవ్వం మేము. మా దగ్గర ఆ కాన్సెప్ట్ ఉంది. అలాగే డబుల్ డెక్కర్ సిపియూలు ఫ్రెషర్ స్టూడెంట్స్తో పాటు ఐఫోన్ సిపియూలు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళి వీడియోస్ చూసుకోమనండి, తప్పేం లేదు. నేనేమంటున్నా, ఒకటే నా దగ్గర కాన్సెప్ట్, ఒకటి నువ్వేం నేర్పించగలవో అది ఎగ్జిక్యూట్ చేసుకో. ఇంతకుముందు మాస్టర్లు అందరూ ఒక మీటింగ్ పెట్టారు, నేను అప్పుడు అదే చెప్పా. మీరు ఎప్పుడైనా కానీ మనం వెళ్ళే దారి వల్ల 10 మంది నేర్చుకోవాలే తప్ప మనం ఇలా సమాజంలో ఇది అవ్వకూడదు. వాళ్ళకి ఏమని చెప్పానంటే, నువ్వు నేర్పించగలవో అది ఎగ్జిక్యూట్ చేసి చెప్పుకో, అంతేగాని ఆ ఇన్స్టిట్యూట్ ఇలాగా, ఈ ఇన్స్టిట్యూట్ ఇలాగా, నీ ఇన్స్టిట్యూట్ గురించి నీ స్టూడెంట్స్ తిట్టినయే నా దగ్గర ఉన్నాయిరా బాబు. ఇప్పుడు వరకు నేను నీకు కావాలి అంటే నీకు పర్సనల్గా కూడా పంపించమంటే పంపిస్తాను. ఓకేనా? ఎందుకంటే మరి పబ్లిక్లో చేయడం నాకు ఇష్టం లేదు. ఓకేనా? ప్రతిదీ కూడా స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే, వాళ్ళ అవసరాన్ని బట్టి వచ్చారు, నువ్వు నేర్పించవు, మంచిదే, తప్పేముంది. నేను దాని గురించి ఏ రోజైనా కామెంట్ చేశానా? బ్లాక్మెయిల్ చేస్తావేంటి నువ్వు? నీ పెడతా అని పెట్టుకో, నాకేమవుతుంది అబ్బా, పెట్టుకో. నీవు ఈ వ్యాపారం కోసం పెట్టుకుంటున్నావు, పెట్టుకో, తప్పేముంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అదే చేస్తున్నాను. నన్ను పెట్టమంటావా? పెడితే ఎలా ఉంటుందో చూసుకో, ఇదే నేను చెప్తున్నా. కానీ నేను మరీ అలా ఇచ్చేసే పద్ధతి లేని కాదు, కానీ కావాలంటే పర్సనల్గా కావాలంటే పంపిస్తా. ఓకేనా? నా దగ్గర 50,000 కట్టి జాయిన్ అయ్యాడు స్టూడెంట్. ఆ 50,000 కట్టి నుండి కంటిన్యూ 4 రోజులు ఉంచాను నేను. ఫస్ట్ 1 వీక్ చెక్ చేసుకుంటా, ఆ 1 వీక్లో అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఓకేనా? అప్పు తెచ్చుకొని వచ్చారా, లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు కట్టారా. అప్పు తెచ్చుకొని వచ్చి నేర్చుకునేవాడి బాధ్యత ఒకలా ఉంటుంది, ఇంట్లో వాళ్ళు అమౌంట్లు కడతారు, వాళ్ళు నేర్చుకునేది ఒకలా ఉంటుంది. ఓకేనా? లేదు నా దగ్గర ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అంటే చదువు ఆపేసిన వాళ్ళు మాత్రమే జాయిన్ చేసుకుంటా.
చదువుతూ 2 వర్క్లు చేస్తానని ఎప్పుడూ జాయిన్ చేసుకోను. ఒకవేళ ఏదైనా ఒక వారం రోజులైంది ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఇంతమందిని పంపించేశా. ఇంతమందిని అన్న మీరు వద్దు, మీకు ఇందులో వర్కౌట్ అవ్వట్లేదు, కొంతకాలం ఎక్కడైనా చేసి రండి. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ అన్న మమ్మల్ని ఎక్కడా జాయిన్ చేసుకోవట్లేదన్న, ఇక్కడే 27 రోజులు ఉండి ఒక 6 నెలలు ఎక్కడైనా చేస్తా, చేసి ఇంకేదైనా డౌట్లు ఉన్నాయనుకోండి మళ్ళీ రిపీట్గా వచ్చి తెలుసుకుంటానన్న స్టూడెంట్స్ ఉన్నారు. అన్న చేతికున్న 5,000 ఒకలా ఉండవు, అందరు మనుషులు అందరు మనస్తత్వాలు కూడా ఒకలా ఉండవు. మేము ఏ రోజు కూడా ఓకేనా ఆంధ్రాలో ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో ఓకేనా ప్రతి ఒక్కరితో పరిచయం ఉంటుంది. ఓకేనా పెట్టి తీసేసిన ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఓకేనా విజయవాడలో ఎవడుంటాడో చూసుకుందామన్న ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఓకేనా మేము దేనికైనా సరే ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఒక్క మాట కూడా అనలా. ఓకేనా ఇప్పుడు సైలెంట్గా ఉన్నవాడికి వెనక నుంచి పొడిస్తే ఒక్కసారైనా కోపం రాదా? ఏదో ఒక మాట అనరా? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్న. ఓకేనా మీరు లేదు నేను ఇట్టాగే పిచ్చుకోకలా వాక్కుంటా ఇలాగే వీడియోలు పెట్టుకుంటే ఎన్ని వీడియోలైనా పెట్టుకో అన్న. ఓకేనా ఎన్ని కామెంట్లైనా పెట్టించుకో, దానివల్ల మాకైతే ఊడేది ఏమీ లేదు. ఓకేనా నా బుకింగ్స్ తగ్గి నా సీట్లు తగ్గి ఓకే నేను ఎంత చేసినా సరే జనాల్లో నమ్మకం లేదు. ఓకే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో నాకు చేతి పని ఉంది, షాప్లో కూర్చొనైనా సరే నేను సంపాదించుకోగలను. ఓకేనా మరి నువ్వు షాప్లో కూర్చొని పని చేసేసుకుంటే మరి స్టూడెంట్స్ అందరికీ సపోర్ట్ ఇస్తానన్నావు కదా, మరి ఆ సపోర్ట్ పరిస్థితి ఏంటని కూడా అడుగుతారు. ఓకేనా ఎప్పుడైనా సరే ఓకేనా మేము ఉన్నంతకాలం ఇన్స్టిట్యూట్ను వదిలేది లేదు, మా స్టూడెంట్స్ని వదిలేది లేదు. మార్కెట్లోకి ఏ అప్డేట్ రాని అన్న ఓకేనా మీరు ఒకసారి సింగిల్ అమౌంట్ మీ అప్డేట్లు వచ్చినాయి కదా అని పిండేసేది ఉండదు మన దగ్గర. ఓకే ఇప్పుడు నువ్వు నా దగ్గర ఒక స్టూడెంట్ 50,000 కట్టి నేర్చుకున్నాడు, 4 ఏళ్ళు అవుతుంది, 3.5 ఏళ్ళు దాటుతుంది. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ వాడైనా అన్న ఇదేదో కొత్త అప్డేట్ వచ్చింది కదన్నా ఒకసారి నాకు దీని గురించి చెప్పండి అని అంటే వాళ్ళని కూడా కూర్చోపెట్టి చెప్తాను నేను. అప్పుడు కూడా మధ్యాహ్నం భోజనం ఇస్తాను, ఉండడానికి రూమ్ ఇస్తాను. నీకు ఇంకో తెలియని విషయం ఏంటంటే నేను నైట్ పూట ఫుడ్ పెట్టలేక కాదు. ఓకేనా అందరూ ఒకేలా లేరు. నీలాగా చిన్న చిన్న ఇడ్లీలు ఓకే పెరుగన్నం తాలింపులు వేసి పెట్టాడాలు ఇలాంటి పనులు నేను చేయట్లా. మధ్యాహ్నం కరెక్ట్గా పర్ఫెక్ట్ ఫుడ్ పెడతాను, నేను కూడా అక్కడే తింటా. నేను అక్కడ తినలేదనుకో వంట మేస్ ఏనా స్టూడెంట్స్తో పాటే తింటాను. నెక్స్ట్ నైట్ పూట అందరూ దగ్గర డబ్బులు ఉండవు, ఇలా డబ్బులు లేని ఇబ్బంది ఉన్న వాళ్ళకి నేను కింద రైస్ కుక్కర్లో పెట్టా, రైస్ వండుకుంటారు. మధ్యాహ్నం కర్రీస్ మిగులుతాయి, ఆ కర్రీస్ తీసుకోమని చెప్తాను. ఏదైనా పెరుగు ఏదైనా కావాలంటే తెచ్చుకోమని చెప్తా. ఓకేనా ఉన్నంత వరకు కూడా నేను ఫస్ట్ 20 రోజులు కోర్స్ పెట్టాను, 50,000 ఫీజు పెట్టాను. మధ్యాహ్నం భోజనం ఒకటే పెట్టా, రూమ్ ఫ్రీ ఇస్తానని కానీ ఓకేనా ఏసీ రూమ్ ఇస్తానని కానీ ఏం చెప్పలా. ఓకేనా వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ బాధలు చూసి సార్ మీకు 50,000 కట్టుకున్నామండి, బయట హోటల్లో ఉంటే 10-12,000 అయిపోతుంది సార్ అంటే ఒక రూమ్ తీసుకొని బెడ్లు అరేంజ్ చేశా. ఆ తర్వాత సార్ ఎండాకాలం బాగా ఇబ్బంది అవుతుంది సార్ అంటే దానికి ఏసీ అరేంజ్ చేశా. ఓకేనా స్టూడెంట్స్ అసలు ఏం కావాలి దాన్ని బట్టి కొంచెం కొంచెంగా అప్డేట్ చేసుకెళ్తున్నా. ఓకేనా చూసే వాళ్ళందరికీ కూడా అసలు మన ఇన్స్టిట్యూట్లో ఏమేమి నేర్పిస్తాం ఏంటి, అసలు మన రూమ్లు ఎలా ఉంటాయి, ఓకే ఏసీలు పాత ఏసీలు అన్నారు కదా, పాత ఏసీలా కొత్త ఏసీలా అన్నీ కూడా మీరు చూసుకుందరు. నెక్స్ట్ మళ్ళీ ఒక ఈవెంట్లో అనౌన్స్ చేశారు అక్కడ పరువు నష్టం వచ్చిందని చెప్పేసి. ఓకే ప్రతి బ్యాచ్లో ఒకరిని ఫ్రీగా జాయిన్ చేసుకుంటాను అని. నేను ఇంతవరకు ఫ్రీగా జాయిన్ చేసుకున్న ఒక్క వీడియో పెట్టింది చూడాల. ఓకేనా నేను పోయిన బ్యాచ్లోనే మేము అనౌన్స్ చేసాం ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉన్నారో ప్రతి నెల ఒకరిని జాయిన్ చేసుకుంటామని. ఇప్పుడు ఆల్రెడీ ఈ నెలకి ఒక అన్న వచ్చారు, ఒకసారి రండి అన్న ఒకసారి బ్యాచ్లో అన్నం జాయిన్ చేసుకున్నాం. ఓకే ఎవ్రీ బ్యాచ్లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనకి ఏప్రిల్ బ్యాచ్కి ఒకరిని ఆల్రెడీ బుక్ అయ్యారు. ఓకేనా మే బ్యాచ్ జూన్ జూలై 4 నెలల వరకు 4 మనుషులకు ఆల్రెడీ ఫ్రీ సీట్లు అనేది అలాట్ చేసామన్నా. ఇంకా కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, నేను డైరెక్ట్గానే చెప్పేస్తాను అన్న నలుగురు అనుకున్నామన్నా 4 నెలల వరకు ఉన్నారు. ఓకేనా దాన్ని బట్టి ఒకవేళ అయితే వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ రాసుకుంటున్నా, నేనే మీకు ఫోన్ చేస్తానన్నా. ఒకవేళ ఏదైనా ఫోన్ చేయకపోతే ఒక 4 నెలల తర్వాత ఫోన్ చేయండి అన్న నేనే చెప్తున్నా. ఓకేనా ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాట మీదే నిలబడుతుంది ఎంబీటీ ఇన్స్టిట్యూట్. చచ్చేంత వరకు ఒకే మాట మీద ఉంటాం. ఏ ఒక్కళ్ళ రూపాయి అన్యాయంగా మాకొద్దు, బాగా గుర్తుంచుకోండి భయ్య, ఏ ఒక్కళ్ళ రూపాయి అన్యాయంగా తీసుకోం మేము. ఓకే నా దగ్గర నేర్చుకొని ఇబ్బంది పడుతున్నారు అనుకోండి ఖచ్చితంగా అప్డేట్ చేసి పంపిస్తా. ఇప్పుడు గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలను, ఓకేనా నీళ్లు తాగించలేను నేను. ఓకేనా అది నేర్చుకునే ఇంట్రెస్ట్ ఏ స్టూడెంట్కి ఉన్నా సరే నా దగ్గరికి రండి, మీరు ఏ ఇబ్బంది పడుతున్నారు చెప్పండి, మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నేర్పించే బాధ్యత నాది. నీకు ఎక్కడ 50,000 కట్టావు అస్సలు డబ్బులు లేవు, ఓకేనా పని కూడా చేయలా, నా దగ్గర రా,
మళ్ళీ ఇంకో బ్యాచ్ కూర్చో, ఎక్కడైనా జాయిన్ చేస్తా, నీకు నెలకు 10,000 15,000 ఇచ్చేలాగా శాలరీ కూడా నేనే పెడతా. నా దగ్గర ఎవరైతే రూపాయి కట్టారో మీరు కట్టిన ప్రతి ఒక్క రూపాయి సంపాదించుకునేలాగా పంపిస్తుంది ఎంబీటీ ఇన్స్టిట్యూట్. ఇంకేదైనా వీడియోలు పెట్టుకుంటారా? మీ ఇష్టం, ఎన్ని వీడియోలైనా పెట్టుకోండి, మా ఏక్ కూడా పేకలేరు. ఉంటా.